బిడ్డారా, పేతురు అనేక మంది యూదులకు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఒక అద్భుతమైన సంఘం ఉన్నది. కానీ ఆ సంఘంలో చాలా మంది, ఒక 20,000 మంది ఉంటే ఆ 20,000 మందిలో నుంచి దగ్గర 20,000 మంది కూడా అందరూ కూడా యూదులు ఉండేటువంటి వారు. కానీ పౌలును మనం చూసినట్లయితే పౌలు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి తనకి తెలియనటువంటి ప్రదేశాలకి, కఠినమైన ప్రదేశాలకి, భయంకరమైనటువంటి ప్రదేశాలకి, సువార్త తెలియనటువంటి ప్రదేశాలకి, నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తుని బోధించడము ప్రారంభించాడట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయనకి ఎన్నో శ్రమను ఎదుర్కొన్నాడట, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడట. కొన్ని చోట్ల ఇందాక సిస్టర్ చెప్తున్న 2 రాళ్లతోటి కొట్టేసి చచ్చిపోయినని పాడేశారు. అనేకమైనటువంటి సార్లు చెరసాలలో వేసేశారు, అనేకమైనటువంటి సార్లు బెత్తాలతోటి కొట్టేశారు, అనేకమైనటువంటి సార్లు కాళ్ళకి చేతులకి సంఖ్యలను బిగించేసి భయంకరమైనటువంటి చెరసాల లోపల ఉన్నటువంటి గది లోపల ఆయన పాడేశారు. ఎందుకంటే వారికి తెలియదు దేవుని గురించి. వారు ఎక్కడికైతే వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడ దేవుని గురించి తెలియనటువంటి ప్రదేశము, అటువంటి ప్రదేశంలో స్వార్థను ప్రకటిస్తూ ఒక అమూల్యమైనటువంటి విలువైనటువంటి మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, ఇందాక మనం చదువుకున్న 4వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 16వ వచనంలో చూసినట్లయితే 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. అంటే మా బాహ్య పురుషుడు దినదినము కూడా కృషించిపోవచ్చున్నాడు, కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మాకు వస్తున్నటువంటి శోధన వల్లనే కానివ్వండి, మాకు తగ్గుతున్నటువంటి దెబ్బల వల్లనే కానివ్వండి, అనేక సార్లు చెరసాలలో వేసినటువంటి అవమాన పరిస్థితులు నుంచి కానివ్వండి, లేకపోతే ఆకలి దెబ్బల వల్ల కానివ్వండి, ఉపవాసం వల్ల కానివ్వండి, కపట సహోదరుల యొక్క శోధన వల్ల కానివ్వండి, అనేకమైనటువంటి శోధన మేము ఎదుర్కొంటూ వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఉండగా మా బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడనంట, ప్రతిరోజు కూడా కొద్దిగా కృషించిపోవచ్చు ఉన్నాడు. మనలో ఎవరు కూడా ప్రతిరోజు బలవంతముగా అవడం లేదు. మన వయసు పెరుగుతున్న కొద్ది ఏమైపోతున్నామంటే మనము కృషించిపోవచ్చు ఉన్నామంట. పౌలు చెప్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను అని రాస్తుంది. భూమి మీద మనకు ఈ గుడారము, ఈ యొక్క శరీరము అనేటువంటి ఈ యొక్క గుడారం ఏమైపోతుందంట, దినదినము కూడా శిథిలమైపోతున్నదండి. దేవుని వాక్యంలో రాస్తున్నదే. ఒక వయసు వరకు కూడా మనం బలవంతులు అవుతూ ఉంటాం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇది శిథిలం అయిపోతున్నదంట. అంతేకాదండి, దేవుడు నిలిచినటువంటి వారికి ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటి అని అంటే, నీవు బాహ్యముగా కృషించిపోవచ్చున్నా కూడా దినదినము ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి, మనం ఏం చేయడానికి ప్రయత్నం చేయాలంట, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడినట్లుగా చూసుకోనండి. శారీరకంగా మనం బలహీనం అవుతున్నప్పటికీ కూడా ప్రతి దినము కూడా నువ్వు నూతన పరచబడడానికి ప్రయత్నము చెయ్యి. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ప్రతి దినము కూడా నీ ఆత్మీయతను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బాహ్య శరీరం ఏదైతే ఉన్నదో, బాహ్య పురుషుడు ఏదైతే ఉన్నాడో అది కృషించిపోతూనే ఉంటుంది, ఉండే కొద్ది కృషించిపోతూనే ఉంటుంది. తర్వాత చూస్తే శిథిలమైపోతుంది అని రాయబడినది. శిథిలము అనంటే ఏ మనుషుడు కూడా ప్రవేశించలేనటువంటి ప్రదేశము, ఏ మనుషుడు కూడా నివసించలేనటువంటి ప్రదేశము. 70 సంవత్సరాలు యెరూషలేము పాడు దిబ్బగా పడిపోయినప్పుడు యెరూషలేము శిథిలావస్థ స్థితిలో ఉన్నది అని చెప్పారు. 70 సంవత్సరాలు అది ఏ మనుషుడు కూడా అక్కడికి వెళ్ళలేకపోయేవాడంట. కేవలం పాములు, నక్కలు లాంటి మాత్రమే అక్కడ తిరుగులాడుతూ ఉండేవంట. ఆ స్థితిలో ఉన్నప్పుడు యెరూషలేము అన్నారు అది శిథిలావస్థ స్థితిలో ఉన్నది అని. మన శరీరం కూడా ఉండే కొద్ది శిథిలమైపోతున్నది దేవుని వాక్యంలో రాస్తున్నది. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడంటే కృషించిపోవచ్చున్నాడు అని దేవుని వాక్యంలో. ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, పౌలు నేర్పిస్తున్నటువంటి ఒకే ఒక మాట, పౌలు అన్యులకు సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకింపబడ్డాడు కనుక పౌలు రాసినటువంటి పత్రికలు దగ్గర 13-14 పత్రికలు ఉంటాయండి బైబిల్లో. క్రొత్త నిబంధన గ్రంథంలో దగ్గర 13-14 పత్రికలు పౌలు రాసినటువంటి పత్రికలు. ఒక అన్యుడు ఎలాగ జీవించాలి, ఒక అన్యుడు క్రైస్తవుడిగా ఎలాగ బ్రతకాలి, తను మాదిరిగా ఉంటూ అంటాడు, నాలాగా బ్రతకండి అని అంటాడు, నాలాగా బ్రతకండి అని అంటాడు. ఆ మాటలో ఒక మాట చెప్తున్నాడు, ప్రతి దినము నూతన పరచబడండి అని. దేవి స్తోత్రం.